నమస్తే ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అబద్ధాలు మాట్లాడటం కాదు, బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా? మంత్రి అచ్చెన్నాయుడు. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్. కోడూరులో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్. ఎంఎస్ రాజును వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి, మల్లాది విష్ణు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటు అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మేలు చేస్తుందన్నారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన రైతుల ఖాతాల్లో కేవలం 15 రోజుల్లోనే 300 కోట్లు నిధులు జమ చేశామన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ అవగాహన రాహిత్యంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 6 నెలల్లో 16 తుఫాన్లు కానీ వాయుగుండా అల్పపీడనాలు వచ్చినాయి. ముందు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది. మన ప్రభుత్వంలో 70 లక్షల ఎకరాలకు పంట బీమా చేసాము. కనీసం 19 లక్షల ఎకరాలు అబద్ధాలు కోరు. అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం. ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుగొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు. ఏదో టెలికాన్ఫరెన్స్లోన 5 రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడాడు. అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది. అంటే 15,000 ఉంటే 11,500 ఇవ్వమని చెప్తారా? ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు. ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట. మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు. మీరందరూ ఉన్నారు కదా, గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో బుడమేరు వరదలు వచ్చాయి. వరదల్లో 15 రోజుల్లో చరిత్ర, 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని, ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన 3-4 విషయాలు చెప్పాను. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఎందుకు నేనెందుకు? నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు, ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది.
99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫే చేయడం లేదన్నమా అంటే పచ్చి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు, ప్రజల గురించి చెప్పాలి. ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవడు వినకపోయినా 5-10 మంది చెప్పినా నమ్ముతారు. దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం. తెలంగాణ మంత్రిగా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అజహరుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం నుంచి యూపీలోని మొరదాబాద్లో స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజహరుద్దీన్ను నియమించారు. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. మోందా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఒకటి చాలా ప్రిపేర్డ్నెస్ తోటి చాలా డ్యామేజ్ని అరికట్టగలిగాం ముందస్తుగా. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతమైన పని చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం వాళ్ళకున్న మేకల్ని, వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరికీ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి
ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే నిన్న ప్రత్యేకించి నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ అనేవి కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్ల, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పని చేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు అతి పవిత్రమైన భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిని ఇంకా టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగించడం అనుచితమని, అందువల్ల వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండ్రు. నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రదర్శించిన బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్కు దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. సినిమా ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు. బాహుబలి 1 విడుదలై 10 ఏళ్లైనా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదన్నారు. బాహుబలి 1, బాహుబలి 2లను ఒకే మూవీగా బాహుబలి ది ఎపిక్ పేరుతో శుక్రవారం విడుదల చేయనున్నారు. నా తోటి మాహిష్మతి ప్రజలందరికీ శుభాభినందనలు. మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి? వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది? ఆ ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. బానే ఉన్నాడా? అయిపోయాడా? ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద, బాహుబలి మీద. 10 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు, మీ అభిమానం తగ్గలేదు. I don't think I can express my love back to you in words. Thank you very much. So, ఈ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇట్స్ జస్ట్ యువర్ లవ్. యూ కంటిన్యూస్లీ కెప్ట్ ఆస్కింగ్ ఏంటి బాహుబలిలో ఏం జరుగుతుంది, మాహిష్మతిలో ఏం జరుగుతుంది, కంటిన్యూస్గా అడుగుతా ఉన్నారు. దట్స్ వే వి థాట్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ ఎలా తీసుకురావడం, జస్ట్ రిలీజ్గా చేసేయడమా? We should do something better kada ani cheppi we came out this idea of bringing both the films together as epic. Meeru 10 సంవత్సరాలుగా మీరు విజిల్స్ కొట్టి క్లాప్స్ కొట్టి ఎమోషనల్ ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టి ఆనందపడి చేసిన సీన్స్ అన్ని ఉంచాను అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ కీప్ గివింగ్ us your love. Thank you very much and Jai Mahishmati. Watch it and enjoy. Thank you very much. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోమ నరసమ్మ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నరసమ్మ ఆత్మహత్యకు ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఓ బంగారం చోరీ కేసులో ఎస్ఐ స్టేషన్కు పిలిపించి నేరం ఒప్పుకోవాలని వేధించారని, తన తల్లి మృతికి కారణమైన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కుమార్తె డిమాండ్ చేస్తున్నారు. మాది వెంపటి రావణవేణ సోనర్సమ్మ. మా అమ్మ అనుమానం కేసు కింద గోల్డ్ పోయిందని మా అమ్మ మీద కేసేసిరు. కేసేస్తే అనుమానంతో పోలీసులు తీసుకెళ్లి వేధించిరు. మా అమ్మను వేధిస్తే ఆ రోజే ఇంటికి వచ్చి మందు తాగింది, ఎలకల మందు తాగితే ఆత్మహత్యతోటి మళ్ళీ పెద్ద మనిషి అక్కడ తోలిస్తే మళ్ళీ తీసుకొని సూర్యాపేటకు వెళ్ళినాం. సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళా తర్వాతకి రిపోర్ట్స్ అడిగి అట్లా నురగలు వస్తున్నాయి సార్, అలా గోళీలు ఏమంటే ఇయ్యలేదు. మళ్ళీ గోళీలు ఇయ్యట్లేదని, మళ్ళీ నురగలు వస్తున్నాయని, అలా ఏం పట్టించుకోవట్లేదని మళ్ళా 3 రోజులు అయిన తర్వాత పోలీసులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఏమని, మీ అమ్మ నువ్వే దాస్తున్నావు, 3 రోజుల నుంచి నీ దగ్గరే ఉంది మీ అమ్మ అని ఎస్ఐ సార్ మాట్లాడిండు నాతోటి. అక్కడనే ఉంటుంది, నీకన్నా మీ అమ్మ అసలు మంది తాగలేదు, అది ఇది మాకు రిపోర్ట్లు వచ్చినాయి, మేము కనుక్కున్నాం ఏరియా హాస్పిటల్ అది ఇది అని చెప్పారు సార్. చెప్పినాక మళ్ళీ 5వ రోజు 4వ రోజు మా అమ్మకి ఇట్లా చేస్తుంది, మా అమ్మ కళ్ళు తిరుగుతుంది అంటుంది, కడుపులో నొప్పి లేస్తుంది అంటుంది, ఇట్లా పాయసం తాగింది కదా సార్, నురగలు వస్తున్నాయి రండి అంటే ఎవరు రాకుంటే మళ్ళీ అదే సీరియస్ గా ఉందని బయటకి డబ్బులు పోయినా సరే ఇలా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ విశ్వాస్ హాస్పిటల్కి పోయినా. విశ్వాస్ హాస్పిటల్ పోయిన తర్వాతకి ట్రీట్మెంట్ జరిగినాక సాయంత్రం తీసుకొచ్చి
మళ్ళా ఏరియా హాస్పిటల్ మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అంచి మళ్ళా డిశ్చార్జ్ చేసినాక ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చినాక ఆ రోజు వర్షం ఉందని పట్టించుకోలే. మళ్ళా తెల్లారి తీసుకొని పోయి పోలీసులు ఇట్లా కానిస్టేబుల్స్ వచ్చిర్రు, ఇంటికి వచ్చి తీసుకెళ్ళినాక ఆడికి పోయినాక పెద్ద మనుషులు వాళ్ళు ఎస్ఐ సార్ వీళ్ళందరూ వేధించిరు మా అమ్మని. కనీసం టిఫిన్ పెడుతుంటే కూడా టిఫిన్ పెట్టనీయకుండా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిరు. వాటర్ ఇవ్వడానికి సాయంత్రం 4 గంటలకు పోతే వాటర్ ఎందుకు ఇస్తాను, ఎవరు పర్మిషన్ నేను ఎందుకు వచ్చినావు అట్లా కొట్టిండు. అట్లా మీరు ఉండొద్దు, ఆడపిల్లలు ఇంచి వెళ్ళిపోవాలి అది ఇది అని చెప్పిండు. అసలు ఎందుకు పెట్టిరు సార్ అది ఇది అని అంటే, మీ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎస్ఐ సార్ అంటుండు, మీ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి, మీ ఇంటికి డాగులు వచ్చినాయి, మహేందర్ వీళ్ళందరూ మీ అమ్మాయి ప్రూఫ్స్లు ఉన్నాయి అది ఇది అని మమ్మల్ని కూడా భయపట్టించిరు. మేము కూడా భయపడతామని ఫింగర్ ప్రింట్స్ డాగులు ఇవన్నీ వచ్చినాయని భయపట్టించారు. ఏ ప్రూఫ్ ఉన్నా సరే మా అమ్మ వీళ్ళు దండగట్టి అలా అది ఇదని మీ అమ్మాయి దొంగ అని ఖచ్చితంగా అన్నారు. అనగానే మేము ఏ ప్రూఫ్ తోటి అంటారు మా అమ్మని, ఖచ్చితంగా అన్ని నిరూపించాలని మేము అనగానే గాజుల మహేందరు ఎస్ఐ సార్ ఒకటయ్యారు. ఒక్క పెద్ద మనిషి మా తరఫున మాట్లాడితే ఆయనను కూడా అందులోనే స్టేషన్ లో వేసిరు. నువ్వు 3 రోజుల నుంచి ఇట్లా మీ అమ్మని దాచుకున్నావు, నువ్వు దొంగ పేపర్లు తెచ్చినావు, మీ అమ్మ అసలు పాయిజన్ ఏది ఆగలే అది ఇదని నన్ను తిట్టిండు. తిట్టినాక లేదు సార్ ఇగో విశ్వాస హాస్పిటల్ పేపర్లు కూడా నేను చూడని అంటే, అన్ని దొంగ పేపర్లు తెచ్చినావు, దొంగ మాటలు చెప్తున్నావు అని నన్ను తిట్టిరు. నన్ను తిట్టినాక మళ్ళా నన్ను తిట్టినాక ఇక మళ్ళీ మామని మేము అడిగినాక మేము ఇంటికి వచ్చేసినాం. ఆ ఎస్ఐ సార్ మాటలతోటే మా అమ్మ ఆత్మహత్య కారణం. ఎస్ఐ సార్ మహేందర్ వీళ్ళంతా చేసింది వీళ్ళిద్దరే. మా అమ్మని చాలా వేధించిరు మాటలతో, టార్చర్ తోటి. ఈ వేధింపులకే మా అమ్మ చావు కారణం. పెద్దమ్మ మా పెదనాన్న కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని, చంద్రబాబు నారా లోకేష్లను ప్రశ్నించగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, మీరు తిరుమల విజయవాడ రాలేమని అంటే నేనేమి ఇంటికి వస్తా, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను, కల్తీ మద్యం కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను, నార్కో అనాలిసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే అని జోగి రమేష్ స్పష్టం చేశారు. ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుకి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశ్నించా. ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి. ఆ రోజు ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే, ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే, జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి, అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వెయ్యాలా? నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికే తుని ఘటన మరొక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
ఐపోలవరం మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. జనసేన నేత రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందే. స్కూల్ సమీపంలో ఉన్న భవనానికి బాలికను తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు నిందితుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపురెడ్డి బాబాయ్ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్మార్ట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. దగ్గరగా ఏమి కాదండి, వరుసకు అన్నయ్య అవుతారండి అంతే. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.